చెప్పిన త్వరగా చూడతాడు ప్రభావ నీ కొన్నాళ్ళు నానా నీ కొన్నాళ్ళు ప్రభావ నానా నీ కొన్నాళ్ళు కృతజ్ఞతలు సేవించుకున్నాను ప్రభావ నానా వచ్చిన ప్రతి బట్టి కూడా నేను చూస్తుంటాను ఈ పక్షం నిలబడి ప్రభావ నీ పక్షంగా నిలబడిన ఈ దైవలను ప్రభావ ఆత్మను శక్తితో నింపదండి పరిశుధాత్మ తండ్రి నీకు సేవించుకున్నాను తండ్రి పరిశుధాత్మ తండ్రి మీరు మా అందరూ మధ్యలో పని అయా బలమైన వర్తమానాన్ని అందించండి ప్రభావ మాలేలో పడిన ప్రభావ సరి చేసుకుని అయా నీ బిడ్డగా జీవితాన్ని నీ కృప దయచే తండ్రి నీకు వందనాలు ప్రభావ దేవానికి స్తోత్రం సమస్త పనులు దేవుడు అయా సహాయం చేయమని సమస్తని ఫాదర్ కప్పించండి సర్వశక్తులు చేసే పరిశుద్ధ నామములో ప్రార్థన ఆమేన్. కాంగం ప్లే చేస్తారు. స్తోత్రం అమ్మా కాంగో ప్లే చేస్తారు. నార్మల్గా పాడేసి నార్మల్గా పాడేసి సాధించకుండా
ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు నడపకుండా నా పయనం సాగలయ్యా. నీ పాదాలు నడపకుండా నా పయనం సాగలయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూంగులవి మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూంగులవి మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెరుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెరుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు నడపకుండా నా పయనం సాగలయ్యా. నీ పాదాలు నడపకుండా నా పయనం సాగలయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోనండి. రెండవ పాట పాడుకుందామండి. ఎడబాయన నీ కృప నన్ను ఎన్నడు అనే పాట పాడుకున్న దేవుని నామమున పాడుతూ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. లోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో లోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అనంతమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అనంతమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపాకని కరము కలదేమో నా కష్టాల కడలిని నాటించితివి. కృపాకని కరము
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాసనాల జడిలో సడలించి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాసనాల జడిలో సడలించి విశ్వాసములో దుష్టుల ప్రేమమునే చూసి ఇక నిలిచి వ్యర్థమని అనుకొననా. దుష్టుల ప్రేమమునే చూసి ఇక నిలిచి వ్యర్థమని అనుకొననా. ఏకశాంతమోదన దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఏకశాంతమోదన దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. సంతోషం. శ్రేష్టమైనటువంటి సమయంలో చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన కోయర్ బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇంకను బలపరచబడి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి పేరు చెప్పిన అందరికీ వందనాలు.
కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. దేవునికి స్తోత్రం. వందనానికి ప్రతి వందనం ఒకరికొకరు చేసుకోవాలి కాబట్టి చక్కటి ఈ మంచి సమయంలో కీర్తన భాగాన్ని మనం చదివి దేవుని మహిమపరుద్దాం. కీర్తన భాగం దైవజనులు ఎలిషరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన భాగం అందరు లేచి నిలబడినట్టయితే 71వ కీర్తన 1వ వచనం నుండి 8వ వచనం వరకు. పేరు ఇక్కడ వ్రాయబడింది, మేడి రాజు గారి పేరు రావాలి. వాక్య పఠనం చూడండి. మైకిల్ కట్టారమ్మా, సౌండ్లు అవుతున్నాయి. స్తోత్రం. చదువుకున్నానండి. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా నుండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు పాపాకృడివై యుంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించి చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగానున్నాను. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రభావముతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్తమందు 8వ వచనం చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్య లేఖనము మనందరి వెనుకలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ సావధానంగా కూర్చుందాం. మంచి సమయంలో ఈ మంచి సమయంలో నెక్స్ట్ వీక్ ఒకసారి పెట్టున్నది. దేవునికి మహిమ చెల్లిస్తూ మంచి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంచుమించుగా రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి మే నెల 2వ తారీఖు 2025వ సంవత్సరము, అంటే వచ్చే శుక్రవారము రెండవ వార్షికోత్సవ ఉజ్జీవ మహాసభ ఈ ప్రాంగణంలోనే జరగబోతుంది. దేవుని మహాకృపను బట్టి హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ అనేటువంటి నామకరణము పేరు మార్చబడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో 2 సంవత్సరాలు దైవజనుడిగా అభిషేకించబడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సమయంలో కృతజ్ఞత కూడిక అని అనుకున్నాము. అయితే ఇక ఎలాగ 2 సంవత్సరాలు పూర్తయింది కానీ అనేటువంటి విధానంలో
పేర్లు మార్చబడవచ్చు, లేకపోతే స్థలాలు మార్చవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ ప్రారంభము, ఆ పునాది ఏదైతే ఉందో అది కౌంటబుల్ వస్తుంది కాబట్టి, లెక్క వస్తుంది కాబట్టి, అదే ఉద్దేశంలో 2వ వార్షికోత్సవముగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ఇష్టపడుతూ దైవజనులు కృపారాయ గారు గత శనివారం ఆయన ప్రభువునందు నిద్రించారు. వారి యొక్క ఆధీనంలో, లేకపోతే వారి యొక్క పెంపకంలో పెరిగినటువంటి వానిగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ, గత దినాలు చాలా దుఃఖకరమైనటువంటి దినాలు, వాక్యమే తెలియజేస్తుంది. దుఃఖ దినాలు, లేకపోతే ఆ దుఃఖ దినాలు సల్లాపములు తెలియచేయడి అనేటువంటి మాట. ఎందుకంటే అబ్రహాము చనిపోయినప్పుడు కానీ, ఇస్సాకు, యాకోబు వారు చనిపోయినప్పుడు దుఃఖ దినాలు వారు సమర్పిస్తున్నట్టుగా మనము చూడగలం. అట్టి ఆ విధానంలోనే నిజంగా సంఘాలు, దైవజనులు అనేక మంది అనేక విధాలుగా చాలా ఎక్కువ బాధపడినటువంటి సమయము. సో వారి యొక్క జ్ఞాపకం చేసుకుంటూ వారిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు అభిషేకం చేసినటువంటి దైవజనులు డాక్టర్ కె రవి గారు, మీకు అందరికీ సుపరిచితులు. కింద ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి దైవజనులు వారు కూడా మన మధ్యలోకి రాబోతున్నారు. అదేవిధంగా మన బేస్మెంట్ విషయంలో కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినటువంటి సమయాల్లో మనల్ని ఎంతగానో ఆదరించి మనకి బేస్మెంట్ని ఇచ్చినటువంటి దైవజనులు ఫిలిప్పయ్య గారు, వారిని మన మధ్యలోకి మనం ఆహ్వానించుకోబోతున్నాం. అదేవిధంగా అతిథి వర్తమానికులు బ్రదర్ రాజీవ్ డానియల్ గారు ఒడిస్సా నుంచి, వారు ఇంకొకటి దేశంలో ఉన్నారు. మన ప్రియులు వివేక్ వారి ఫ్రెండ్ ఒక ఆయన రప్పిస్తే, సుధీర్ కదా, సుధీర్ అనేటువంటి సహోదరులు రప్పిస్తే వారు దైవజనులు బహుబలంగా కోవిడ్ దేశంలో వాడబడుతున్నారు. నాకు వివేక్ చెప్పినప్పుడు నేను వెంటనే తప్పకుండా ఏదో ఒక వారం దేవుని సందులో వాడబడేటట్టుగా చూద్దాం అనేసి అన్నాను నేను. ఆ తరువాత అనుకోకుండా ఎలాగా ఈ యానివర్సరీ ఆలోచన ఉంది కాబట్టి ఆ రోజుకి వారిని సిద్ధపరచడము జరిగింది. ఈ ఫోటో చూసిన తర్వాత ఇండియా నుంచి దైవజనులు బాలజ్యోతి గారు కానీ, లేకపోతే జ్యోతిబాబు గారికి మన చిన్నబాబు పంపిస్తే ఆ దైవజనుల గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియజేశారు. చాలా శ్రేష్టమైన దైవజనులు, అద్భుతమైనటువంటి వర్తమానాన్ని వారు అందిస్తారు. మంచి ఆత్మీయులు అనేటువంటి మాట వారు తెలియజేశారు. అటువంటి దైవజనులు మన మధ్యలోకి రాబోతుండగా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి తప్పకుండా ప్రార్థన చేయండి. ఆయా విధాలుగా ఏ విధమైనటువంటి విధానాల్లో సహకరించాలో అన్ని విధాలు మీరు సహకరించాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఎలా చేద్దాం అన్నప్పుడు మన జవాన్ గారు కానీ, రాజశేఖర్ గారు, ఇంకెవరు ఏవేవో పెట్టుకుంటాననేసి కూడా తెలియజేశారు. మనం ఆ రోజు వచ్చే శుక్రవారం ఇంచుమించుగా 100 నుంచి 120 మంది వరకు ఎస్టిమేషన్ చేసుకోబోతున్నాము. వంటల యొక్క సెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాల నిమిత్తము మనము ఎక్కువ పెద్ద అమౌంట్లు నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. చాలా తక్కువ చిన్న అమౌంట్గానే 5 దినాలు మాత్రమే మనం సంఘస్థులుగా ఒక్కొక్కరు 5 దినాలు వేసుకుని ఆ కార్యక్రమాన్ని జరిపించడానికి సిద్ధపడతాము. ఆల్రెడీ 100 మందికి 120 మందికి చికెన్ నేను పెట్టుకుంటాననేటువంటి మాట మన ప్రియులు రాజశేఖర్ గారు తెలియజేశారు. ఆ రోజు ఎన్ని బియ్యం అయితే అన్ని బియ్యం నేను పెట్టుకుంటానని మన ప్రియులు జాన్ గారు తెలియజేశారు. ఇంకా ఏదో ఉంది, ఆ బుక్ ఏదమ్మా మీకు ఇచ్చిన బుక్లో రాసిన చూడమ్మా, ఇంకా ఉన్నాయి. సో అట్లాగా ఒక్కొక్కరు ఆల్రెడీ ఇట్లాగా మేము ఏ విధంగా సహకరిస్తామనేటువంటి మాట వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరికి భారభరితంగా కాకుండా చక్కగా ఇష్టపూర్వకంగా ఆ విధంగా చేయడానికి మీరు మీ యొక్క విధానాన్ని తెలియజేయాలని కూడా ఈ విషయం ఈ మంచంలో తెలియజేస్తున్నాను. కాబట్టి మెయిన్ ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమకరంగా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మాట అది, క్వైర్ వారికి చీరలు కొంటానని కరుణ సిస్టర్ అనేసి ఒక సిస్టర్ గారు వస్తారు కదా మన దగ్గరికి. సో వారు క్వైర్ వారికి ఇంచుమించుగా 10 మంది ఎంతో లెక్క చేసినట్టున్నారు. కాబట్టి వారికి చీరలు కొనడానికి ఆ సిస్టర్ గారు తెలియజేశారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఇలా తలపెట్టగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో సహకరిస్తాననేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి వారందరిని బట్టి నేను దేవుని మహింపరుస్తూ, మిగిలినటువంటి వారు ఒకవేళ పెద్దగా ఇబ్బంది లేదు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అట్లాగా నేను అది చేయలేదని బాధపడద్దు.
నార్మల్గా ఒక 5 దినాలు అనేటువంటిది సంఘక్రమంగా నేను చేయడం జరిగింది. కాబట్టి ఆ విధానంలో మీరు ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ, వెళ్ళేటప్పుడు ఈ స్లిప్ తీసుకోండి. నేను ఎప్పుడు కూడా ప్రతి పెద్ద కార్యక్రమాలకి ఒక 3 పేర్లు ఇందులో రాసుకుని, ఎవరైనా మీకు ఇంకనూ ఏ సంఘాలకు వెళ్ళకపోయినా లేదా ఈ టైంలో ఖాళీగా ఉన్నటువంటి వారు ఈ స్లిప్ తీసుకుని చక్కగా వారి పేర్లు 3 పేర్లు మీరు రాసుకుని వారి కొరకు ప్రార్థన చేసి సంఘానికి వారిని 3 పేర్లు రాశారంటే ఇంచుమించు 3-3లో ఒక 2 వస్తానని మాట ఇవ్వచ్చు. కనీసం ఇక్కడ వరకు ఒక్కరైనా రావచ్చు. కాబట్టి ఈ స్లిప్స్ తీసుకుని తప్పకుండా అంటే ఒక్కొక్కరు ఖచ్చితంగా అనేక మందిని ఆహ్వానించేటువంటి పని మాత్రము మరిచిపోవద్దని తెలియజేస్తున్నాను. కాబట్టి వచ్చే వారం ఎందుకంటే 120 మందికి వంట చేస్తున్నారు. ఆ 120 మందిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదంటే మందే. హల్లెలూయా, అవునా కదంటారా? కాబట్టి ఆ బాధ్యతలో ఉండి చక్కగా మీ ఫోన్లో ఇంచుమించుగా 100, 200, 300 మంది కాంటాక్ట్లు ఉంటానే ఉన్నాయి, వాట్సాప్ కాల్స్. అవునా అమ్మా? కాబట్టి కాబట్టి ఆ కాంటాక్ట్స్కి చక్కగా ప్రతిరోజు స్టేటస్లో పెట్టండి. ఈ కార్యక్రమం ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా జరిగినట్లుగా ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రతి పని కూడా వచ్చే వారం జరిగేటువంటి కార్యక్రమము ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పాత్రగా వాడబడాలి. ఇంక నేను చెప్పట్లేదు, ప్రతి వారం ఫోన్ చేయడానికి ఓవర్లోకి అవుతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేస్తున్నటువంటి క్రియలు పనులు ఘనంగా జరగడానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించినటువంటి వారే తప్పకుండా సహకరించి నిజంగా మన యొక్క సంఘము లేకపోతే హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ అద్భుతమైన రీతిలో ఘనంగా జరిగినట్లుగా మీరందరూ సహకరించాలని మరొక మారు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమయంలో దైవజనులు మనము ఆహ్వానించేద్దాం ముందుకి. వారు వస్తుండగా వారికి బొకే ఇచ్చి సంఘ పెద్దలు వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించాల్సిందిగా తెలియజేస్తున్నాను. స్తోత్రమైన రండి ఎలిషారాజు గారు సార్. స్తోత్రం. దైవజనులు అపాయింట్మెంట్. స్తోత్రం. నల్లి ప్రభుదాస్ గారు వ్యవస్థాపకులు, పాస్టర్ JCFH మినిస్ట్రీ చింతలమోరి మల్కీపురం. వారిని బట్టి దేవునామాన్ని మహిమపరుస్తూ వారి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారి మన మధ్యలో ఉండడం చాలా సంతోషము, చాలా ఆశీర్వాదకరం. ఈరోజు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని అందించబోచుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండి ఆ యొక్క వర్తమానాన్ని వినడానికి సిద్ధపడాలని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక క్యాలెండర్లు ఎవరింట్లో లేకపోతే కనుక తీసుకువెళ్ళండి. జస్ట్ ఉండడం 4 ఎన్నో ఉన్నాయి, 5 ఇలా ఉన్నట్టే కనుక మళ్ళీ పాడైపోతాయి. కాబట్టి కొంతమంది ఇళ్లలో నేను చక్కగా క్యాలెండర్లు చూస్తున్నాను. ఎక్కడ సో కొంతమంది వీళ్ళల్లో నేను చూస్తున్నాను చక్కగా వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఎప్పుడో మొత్తం మీద చూస్తున్నాను. ఇంకా కనుక ఎవరి దగ్గర లేకపోతే తీసుకెళ్ళి అవి, ఎందుకంటే అది చాలా శ్రేష్టము. నేను ప్రతిరోజు ఉదయం పెట్టేటువంటి వాక్యము అందులో ఉన్నటువంటిదే పెట్టి నేను వివరించి ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి మీ గృహంలో వాక్యం ఉంటుంది, అటు ఫోన్లోకి వస్తుంది, దాన్ని వివరించి నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి తప్పకుండా అది ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని తీసేంత టైం లేనప్పుడు ఆ ఒక్క వాక్యమైనా చదువుకుని ధ్యానం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఆ క్యాలెండర్స్ని తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలుగా ఉన్నాయి. ఈ బుక్ రత్నకుమారి గారు వచ్చి తీసుకోండి. ఏదైతే మనము డబ్బులు అనుకున్నామో ఆ యొక్క అమౌంట్ వారికి అందజేస్తే గనక, లేదు ఆయా కార్యక్రమంలో నేను సహకరిస్తానన్న వారికి ఇస్తే గనక వారు అందులో రాసుకుని దాని యొక్క అప్డేట్లు వారు తీసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా మీకు మంచి సమయంలో తెలియజేస్తాను. ఈ మంచి సమయంలో ఎవరైనా ప్రత్యేక పాట పాడాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు వచ్చి ప్రత్యేక పాట పాడండి. రూతి గారు చక్కగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని వారు మనకి అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అంటే ఓకే, మన ఎలీషారాజు గారు కూడా చక్కటి ప్యాడ్స్ ప్లేయర్. ఆయన దేవుని చిత్తమైతే ఇప్పుడు మానేసింది, ఎందుకంటే అన్నీ కూడా మనం సొంతంగా కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. దేవుని చిత్తమైతే 1 నెల 2 నెలల గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క వస్తువు మనం కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుందాం. సో ఎలీషారాజు గారు చక్కటి సంగీతాన్ని, వారు ప్యాడ్స్ ప్లేయర్, మంచి ప్యాడ్స్ ప్లేయర్ అయినా దేవుని సంగీతం అందించడంలో. కాబట్టి 1 నెల 2 నెలల తర్వాత దేవుని చిత్తమైతే ప్లాన్ చేసుకుందాం. ఎవరైనా ఒకరు వచ్చి ప్రత్యేక పాట ఎవరు పాడుతున్నారు? స్తోత్రం ప్రభు. హల్లెలూయా.
ఈరోజు స్తుతి ఆరాధన దైవజనులు ఎలిషరాజు గారు చేస్తారు. దైవజనులు వర్తమానాన్ని అందించడానికి వారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి పాట. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సినటువంటి సిద్ధపడండి. వెంటనే సాక్ష్యాలు విన్న తర్వాత స్తుతి ఆరాధన చేసుకుని కార్యక్రమం ముందుకు వెళ్దాం. తదుపరి కార్యక్రమాన్ని ప్రియులు కిరణ్ గారు నడిపిస్తారు. నేను వెళ్ళాల్సి ఉంది కాబట్టి దైవజనులకు మొట్టమొదటి దేవనామాన్ని పొందనండి. సంబంధించిన దైవజనులకు వచ్చిన స్వతంత్రం రోజు పొందనాలు. నీ సాటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు లేరయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు లేరయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడుతున్నాం. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీ నాటి దేవుడు లేరయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీ నాటి దేవుడు లేరయ్యా, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు బలిని దాచావు, పాపులను కాపాడుటకు నీవే బలిగా మారావు, ఇస్సాకును కాపాడుటకు బలిని దాచావు, పాపులను కాపాడుటకు నీవే బలిగా మారావు, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేరయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేరయ్యా, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకరండి, మరొకరు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు కాంగో మీద పాడాలి, కీబోర్డ్లో అవి వద్దు మాకు అన్నటువంటి వాళ్ళు రండి. కాంగో మీద చాలా లైన్ పాడి అన్నటువంటి వాళ్ళు రండి, రండి నాన్న, రండి రండి రండి. ఓ పల్లవి చరణం పాడితే ఎక్కువ మంది పాడవచ్చు. రండి, కళ్యాణ్ సారీ కిరణ్ గారు వచ్చి కార్యక్రమం నడిపించింది. స్తుతించి కీర్తించి కనపరతునా యేసయ్యా, స్తుతి
ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇదే సమయంలో సిస్టర్ రూతు గారు వచ్చి పాట పాడే సమయంలో పాటలు కూడా పట్టుకుందామండి. అందరూ లేచి నిలబడినట్లయితే పాటలు పట్టుకుందాం. అందరూ లేచి నిలబడి సమర్పణ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయానికి ముందుగా చెల్లిస్తున్నాను. అలాగే ఆత్మీయ దైవజనులు రోషన్వయ్య గారికి ప్రభుపేట ఉన్నారు. నన్నెత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా. ఈ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. ఈ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, చేతులను పట్టుకోవాలి.
గారికి ఒక సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఎత్తబడిన కానుకల కోసం ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా సరే ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. కళ్యాణ్ గారు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో దేవా, నీ బిడ్డలు తండ్రినైనా వారికి కలిగినటువంటి ప్రభావం మరి గొప్పలు విప్పినప్పుడు తండ్రినైనా మహిమార్థమై వాడుకునేలాగిన మరి సహాయం చేయమని నాయన ఈ సంఘమును జీవించి ఆశీర్వదించమని మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో దేవా, ఇన్స్ట్రుమెంట్ కోసం తండ్రి నీ సిద్ధమైతే తండ్రి నాయన మేమందరం ఏకగా కూడి ప్రభా నాయన వాయిద్యములను సమకూర్చుకునేలాగిన మాకు సహాయం దయచేయమని మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో దేవా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ గల్ప దేశంలో తండ్రి వారు ఎందు నిమిత్తమైతే వచ్చి ఉన్నారో ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని జీవించి ఆశీర్వదించమని నాయన నిన్ను బ్రతులాడుచున్నాను దేవా. ఇదిగో దేవా, నాయన సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు తండ్రి నీ రెక్కల కింద భద్రపరిచి కాపాడేవాడు దేవా. అయినా మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరుస్తూ ప్రతి దినము తండ్రిని కాపాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదిగో దేవా, ఒక సంవత్సరము తండ్రి పురస్కరించి రెండవ సంవత్సరంలోకి తండ్రి మేము అడుగు పెడుతూ ఉండగా ప్రభా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆశీర్వదకరంగా ఉంచమని నాయన నేను బ్రతమాడుచున్నాను దేవా. ఇదిగో దేవా, మరి ముఖ్యంగా తండ్రి నాయన నీ ప్రియమైన బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున బట్టి ప్రార్థించి బ్రతమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కూర్చోండి. ఈ యొక్క సమయంలో ఇంకా ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఒక పల్లవి చాలు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా.
చక్కని రీతిలో పాట పాడి వినిపించినటువంటి సిస్టర్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి సాక్షి రూపాయలు ఎవరైనా చెప్పుకోవాలనుకున్న వాళ్ళు 2-3 నిమిషాలు క్లుప్తంగా చెప్పాలనుకోవచ్చు. ఒకసారి ప్రత్యేక పాట. దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, ఇక్కడ కూడి వాళ్ళందరికీ వందనాలు. నాకు అడుగున దేవుడు అయితే ఎప్పుడు అన్యాయం చేయట్లేదు. నేను ఇక్కడికి రావడానికి కానీ, నాకు అకమ్మ తగలటం కానీ వెంటనే అన్నీ అయిపోయినాయి. దేవుడికి మీరు అడుగుడు నేను ఇవ్వబడనని సెలవిచ్చున్నారు. అదే విధంగా నేను నా భర్త కఠినంగా మొక్కుబడులు చేసుకొని అడుగున్నాను దేవుడిని. నాకు కళ్యాణాల ద్వారా వీసా అయితే తొందరగా రప్పించాడు. అలాగే అకమ్మ కూడా అయిపోయింది. నా కోసం పాస్టర్ గారు కూడా చాలా ప్రేయర్ చేశారు. పని లేదని చెప్పని బాధపడుతుండగా మిద్ది పైకి వెళ్ళాను నేను వేరే అమ్మాయి దగ్గరికి. నాకు ఎక్కడైనా పని ఉంటే చూడంటే అమ్మాయి కదా, వదినా నీకు చేతిలో పని ఉంది కదా, నువ్వు పనికి ఎక్కడికి వెళ్ళొద్దు, పనులు బాగలేవు, రోజులు బాగలేవని ఒక పాత పైన వాడి పక్కన పెట్టుండే మిషన్ ఇచ్చింది. దేవుడికి నేను మొరపెట్టుకున్న ప్రభా నాకు ఒక మిషను సహాయం చేయండి, నాకు పని లేదు, ఈ దేశంలో అయితే ఒక గంట మనం వేస్ట్ ఉన్నా కూడా వృధానే. నా భర్తే నాకు అన్ని అక్కమ్మల కాడి నుంచి అవిటికాడి నుంచి అన్ని కష్టపడి చేశాడు. ఇప్పుడు ఇంట్లో జరగడం కూడా కష్టమైపోతుంది కదా ప్రభు అని చెప్పని నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. నాకు దేవుడు చక్కటి మిషన్ ఇచ్చాడు, పని చేసుకోమని చెప్పని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాను. సిస్టర్ కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకేమైనా ఉంటే కనుక సాక్షి చెప్పాలనుకున్నాను. యేసుక్రీస్తు నామములో కూడిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే సేవకులకి మీ ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు 3 బిడ్డలు ఇచ్చాడు. కుమార్తె 2 బాబులు. కుమార్తె విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. చదువులో ఏంటి, అలాగే చాలా జ్ఞానవంతురాలు, మరి ముఖ్యంగా దేవుళ్ళు జ్ఞానవంతురాలు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తన వాక్యం కూడా చెప్పే యోగ్యత దానికి ఇచ్చాడు దేవుడు. చాలా తనకున్న విశ్వాసం అసలు ఎవరికి కూడా ఉండదండి, అంత విశ్వాసం. ఆ విశ్వాసం బట్టే మా కుటుంబం కూడా దేవుడు ఎంతగానో రక్షిస్తూ ఉన్నాడు. అలాగే నాకు 3 బిడ్డలు అని చెప్పాను కదండి. 3 బిడ్డలు కూడా వాళ్ళ 3 కూడా నేను కాన్వెంట్ చదివించాను. పిల్లకైతే 10th పూర్తి అయిపోయింది కాన్వెంట్లోని. పెద్దోడు చిన్నోడు కూడా వాళ్ళు కూడా కాన్వెంటే. అయితే మన కరోనా టైంలోని 7th 8th కూడా వాడిని నేను హై స్కూల్ వేయడం జరిగింది. వేస్తే వాళ్ళకి అసలు తెలుగు వచ్చేది కాదు. రాకపోతే నేను ప్రైవేట్ చెప్పించి ఎలాగైతే వాళ్ళని ఇద్దరిని కూడా దేవుడి కృపను బట్టి చదివించాను. అలాగే గడిచిన సంవత్సరంలో అయితే పెద్దబాబు 10th అండి. 10th అయితే వాడికి ప్రైవేట్ పంపిస్తే ప్రైవేట్ మాస్టర్ అనేవారు, వాడికి అసలు ఏం రావటం లేదమ్మా, వాడిని పంపించడం వేస్ట్ అని చెప్పేసి అనేవాడు. కానీ దేవుడి మీద భారం వేసుకుని ప్రార్థించాము. ప్రయాసం ఏంటంటే నా తల్లి నా తండ్రి నాకు ఎటువంటి బాధ్యత లేకుండా వారి మోసి వారి 3 కూడా. నా తండ్రి అయితే సాయంత్రం పొద్దుట ప్రైవేట్ తీసుకెళ్ళేవాడిని. మాకుని ప్రైవేట్కి చాలా దూరం. మాదైతే ఆమూరు పెనుగొండేళ్ళేమో ప్రైవేట్కి. కానీ నైట్ బాగా నా తండ్రి ఎంతగానో కష్టపడ్డాడు వాడి కోసం, పెద్ద బాబు కోసం. అంటే దోమలు కుట్టిన రోజులు కూడా ఉన్నాయంటే మా తండ్రికి అయితే. వెళ్ళిపోను అంటే వెళ్ళిపోడు కాదంటండి, నేను పిల్లల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు నేను అని చెప్పేసి ప్రైవేట్ మెట్ల దగ్గర అక్కడ ఎలా కూర్చుని వాడు మా తండ్రి అయితే. నా తండ్రి ప్రయాసం. అలాగే మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా పాస్టర్ గారు చెప్పాను, నేను పాస్టర్ గారు గ్రూప్లో పెట్టారు. దేవుడు ఎంతగానో నేను అసలు పాస్ అవుతాడు మనం అసలు అనుకోలేదు. ఏంటంటే వాడికి జ్ఞానం చాలా తక్కువ. అసలు వాడికి ఎగ్జామ్స్ ఏంటి రైటింగ్ కూడా సరిగా రాదు. అటువంటిది దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేనైతే అనుకున్నాను, నేను పాస్గా వస్తాను అనుకున్నాను మార్కులు, కానీ పాస్ మార్కులు కానీ ఇప్పించాడు దేవుడు. వాడికి చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా దేవుడు 415 మార్కుల దాకా రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే వాడు ఇంకా కాలేజీలో జాయిన్ చేయాలండి. వారి ముఖ్యంగా నా తండ్రి ప్రయాసం, చాలా ప్రయాసం. అందులో నా తండ్రికి నేను ఇప్పించడం నేను రుణం తీర్చలేను. నా తల్లి నా తండ్రి కూడా మా 3 బిడ్డలు కూడా ఎంతగానో చక్కగా చూసుకుంటారు. వాళ్ళ 3 కూడా. అలాగే ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేయాలి. వాడి కోసం ప్రార్థించండి. ప్రార్థించిన సంఘానికి, సేవకుడికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.
హల్లెలూయా. సిస్టర్ చెప్పినట్టు సాక్ష్యం అందరికి గుర్తుంది కదండి. మీ అందరి ప్రార్థనలో వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రత్యేకమైన పాట సమయం ఉందండి. ఎవరైనా వచ్చి పాడాలనుకుంటారు ఒక పల్లవి ఒక చరణం అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ఎందుకంటే పురుషులు వంట చేస్తారు కాబట్టి నార్మల్గా ప్రతి వారం ప్రసాద్ గారు అండ్ టీం చిన్నబాబు కిరణ్ గారు వాళ్ళ ఫ్లాట్ నుంచి వరప్రసాద్ గారు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ సహకరించి వివేక్ వాళ్ళందరూ చేసుకొస్తున్నారు. చక్కగా ఏ ఇబ్బంది లేకుండా మన చేతిలోకి చక్కగా ప్యాక్ చేసి వస్తుంది. కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంది. చాలా కష్టపడుతున్నారు బిడ్డలు. వారి కొరకు ప్రార్థన చేయండి. అన్ని విషయాలన్నీ కూడా దేవుని చేతి మీద వచ్చేవారు. ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే ఎంత కష్టపడ్డారో అన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికే ఆ యొక్క యానివర్సరీ కార్యక్రమం అనేది. కాబట్టి వచ్చేవారిని జ్ఞాపకం చేస్తాను. అదేవిధంగా వచ్చే వారం వారికి యాక్చువల్లీ డ్యూటీ ఉండొచ్చు, చెప్పలేము, ఉండకూడదని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఉంటే ఎవరైనా స్త్రీలు ఆ ఫ్లాట్కి వెళ్ళి కాస్త హెల్ప్ చేయాల్సి ఉంది. కాబట్టి వారు ఆ విషయాన్ని తెలియచేయమన్నారు. కాబట్టి ఎవరికి అవకాశం ఉందో అక్కడ రాణి గారు ఉంటారు, తర్వాత చిన్నబాబు ఉంటారు. ఒకవేళ కిరణ్ గారు వాళ్ళ డ్యూటీకి వెళ్తే వెళ్ళకపోతే కనుక వారు ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో మీరు కాస్త సహకరించాలని కూడా తెలియజేస్తూ ఈ మాటలు ఈ మంచి సమయంలో సహోదరి పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమయం ఇచ్చిన భూషణరాయ్ గారికి నా ప్రత్యేకమైన చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘస్థులకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? అందరికీ ఉండాలండి. అలాగే ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకున్న వాళ్ళు ముందుకు రావాల్సింది సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా దైవజనులకు ఇప్పుడు వచ్చిన సహోదరులకు ప్రభు వందనాలండి. నేను కోవిడ్ దేశం నుంచి దేవుని బట్టి 2 సంవత్సరాలు పూర్తయ్యాయండి. నేను వచ్చే ముందు మా పెద్ద మామయ్య గారు చిన్న కూతురు ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆయన నేను వెళ్ళిపోతున్నాం కదా కలిసి వెళ్దామనేసి వెళ్ళేసరికి వాళ్ళ భార్య ఆయనే మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ లైన్ మ్యాన్ అండి. ఆయన గవర్నమెంట్ లైన్ మ్యాన్ అనమాట, కరెంట్ లైన్ మ్యాన్. అయితే ఆ అమ్మాయి వచ్చి వదిన మీ ఇద్దరు వెళ్ళిపోతున్నారా కోయిట్కి అందండి. అవునమ్మా ఇద్దరు వెళ్తున్నాం, ఆడపిల్లలు కదా ఇల్లు కట్టుకోవాలి, సరైన ఉద్యోగాలు లేవు, వెళ్తున్నామంటే మరి పిల్లలు ఎలాగా ఉంది. దేవుడే చూసుకుంటాడు, నా పిల్లలు జాగ్రత్తగానే ఉంటారు, దేవుని కాపుదలు ఉంటుంది, నేను అక్కడి నుంచి ప్రార్థన చేస్తాను, నా నమ్మకంతో నేను వెళ్తున్నాను అనేసరికి ఈ అమ్మాయికి అప్పుడే ఇల్లు రీమోడలింగ్ చేయించుకుని చాలా వరకు అప్పులు అయిపోయి ఉన్నారండి. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి నిద్రపోకుండా అలా ఆయన్ని యాండీ నేను వెళ్తాను అంటే పట్టుకుందండి. పట్టుకుని వదినాలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు, మీరు ఉన్నారు కదా, మీరు అత్తయ్య గారు ఉన్నారు, పిల్లల్ని చూసుకోండి, నేను వెళ్ళి 2 సంవత్సరాలు కష్టపడి మీకు అప్పులు అయి తీర్చడానికి నేను హెల్ప్ చేస్తానని ఆయన బ్రతిమాలి తెల్లారి నాకు ఫోన్ చేశారండి.
ఫోన్ చేస్తే నేను అన్నాను, వద్దమ్మా ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, నిదానంగా తీర్థయాత్రలు రావద్దని చెప్పాను. అయితే ఆమె ఎలా అయితే పట్టుబట్టి మమ్మల్ని వీసా తీయమంది, కానీ దేవుని కృపను బట్టి అవ్వలేదు. అయినా సరే ఏమో దేవుని చిత్తం కాదేమో ఆగిపోని చెప్పినా సరే ఆమె వినలేదు. వేరే వాళ్ళ ద్వారా బెహ్రెయిన్ వెళ్ళిందండి. వెళ్ళిన దగ్గర నుండి ఒకటే కష్టాలు అనమాట. వండు టెండలో పనిచేసేది పాపం. ఎంతో కష్టపడి తన భర్తకి డబ్బులు ఏ నెలకు ఆ నెలకు పంపిస్తే అతను చాలా దైవికంగా ఎంతో విశ్వాసంగా ఒక యూత్ని నడిపించే ఒక యోధుడుగా ఉండే అతను ఈమె ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మరి సాతాను అతన్ని వశపరుచుకుని ఒక అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆమె వచ్చే వరకు కూడా ఆ విషయం తెలియదు. నేను వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది ఒక ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు అన్న సంగతి. అయితే చాలా బాధపడ్డాం. ఎందుకంటే దేవునికి ఒక సాక్షిగా ఉన్న బిడ్డ, అతను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అతను ఎలా అయిపోయారు ఏంటా అని బాధ కలిగింది. అయితే ఈ అమ్మాయికి ఫోన్ చేసి నేను మామూలుగా మెసేజ్ పెట్టాను, ఏదో అనుకున్నారు అలాంటి ఏం పట్టించుకోద్దమ్మా, పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటే, లేదు మా ఆయన చాలా మంచి ఆయన, నేనంటే ఆయనకి చాలా ప్రేమ, మా ఆయన అలాగేం చేయలేదు వదిన అంది. చాలా సంతోషం అమ్మ, ఎందుకంటే తన భర్త విషయంలో తనకి ఎలాంటి విభేదాలు రాకూడదు, ఇంకా ఆడపిల్లలు ఉన్నారు అనే విషయంతో నేను అలా చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయి జూలైలో ఇంటికి వెళ్ళాలండి. ఈలోగా మళ్ళీ ఇంకోసారి ఆమెను తీసుకువెళ్ళిపోయి నిజంగా అంటే అప్పుడు బయటపడింది అనమాట తన స్వభావం. అయితే ఈ అమ్మాయి వెంటనే ఇండియా వెళ్ళిపోయింది. కానీ అతను ఆ అమ్మాయి వద్దు, భార్య పిల్లలు వద్దు అనేసి పట్టుకుని కూర్చున్నాడు. తను ఎంతో వేదంతో ఉంది. 2 సంవత్సరాలు వదిలిపెట్టి తన భర్తను చూడడానికి వెళ్తే ఆ అమ్మాయి మొహం కూడా చూడడానికి ఒప్పుకోవట్లేదండి. ప్రార్థన చేయండి, తను ఎంతో విశ్వాసంగా ఉంది. మేము కూడా ఆమె కొరకు ప్రార్థిస్తున్నాము, ధైర్యం చెప్తూ ఉన్నాము. అమ్మాయి పేరు సునీత. తన భర్త కోసం బిడ్డల కొరకు ఈ అమ్మాయి పేరుని బ్యాంకులో డబ్బులు లోన్ తెచ్చేసుకున్నాడండి. 12 లక్షలు ఎంతో. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు. ఈ అమ్మాయికి చూస్తే పిల్లల్ని పెంచుకోవాలి, అప్పులు పెంచుకోవాలి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. తన కొరకు మీ అందరి ఆరాధన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. సమయం లేదు కాబట్టి ఈ యొక్క సమయంలో ఎలీషారాజు గారు వచ్చి స్తుతి ఆరాధన నేర్పించవలసిందిగా కూర్చున్నాం. దేవుడి స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యూత్ వారు రండి, నాకు ముందు సహకరించారు. కలిగి రండి, 5 జోన్లు రావాలి. ముందుకు వచ్చినట్లయితే దేవాతి దేవుని స్తుతించుకుంటూ మన యొక్క స్థితిగతులను మార్చి దేవాతి దేవుడు యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ కూడా చక్కటి సరళమైన మార్గాన్ని అయిపోతున్నాడు. నమ్మిన వారందరం కూడా విశ్వాసంతో చేద్దాం. హల్లెలూయా. ఎవరము కూడా గొంతుకులు మూసుకుని ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరం కూడా మీకు ఇచ్చినటువంటి స్వరాలతోటి జిహ్వబలముతోటి దేవాతి దేవుని స్తుతిస్తూ ఉండగా అన్నాడు ఇశ్రాయేలు పాలెంలో సంచరించినటువంటి పరమ తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మధ్యన సంచరించబోతున్నాడు. కాబట్టి మనందరము కూడా స్తోత్రము స్తోత్రమని 2 చేతులు పైకెత్తి నా ప్రభువా నా రాజా ఓ ప్రియుడా మనందరము కూడా 2 చేతులు పైకెత్తి మనందరం హృదయపూర్వకంగా దేవాతి దేవుని స్తుతించుకునే సమయం. ఎవరం కూడా మౌనం కూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, వెనకాల ఉన్నటువంటి వారందరము కూడా 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. ఓ ప్రభు నీకు వందనాలు. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు జకర్యా గ్రంథంలో, ఓ ఇశ్రాయేలీయులారా మీరందరూ కూడా సంతోషంతో గొంతులు వేయమని చెప్తూ ఉన్నాడు. ఉల్లాసమైనటువంటి మనసుతో దేవుని నామాన్ని స్తుతిస్తుండగా అద్భుతమైనటువంటి కార్యం మీ మధ్య జరిగిస్తూ ఉన్నాను, మీ పాపం కొట్టివేస్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాడు. ఓ ప్రభు నాయన, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి యొక్క సన్నిధానంలో ప్రభు నీ నామాన్ని మేమందరము కూడా స్తుతిస్తూ ఉండగా ప్రభు అటు ఆశీర్వాదమునైనా మన కొట్లు తెగిపోవాలి ప్రభు. నీకు వందనాలు. ఒకరిగా ఒకరు మనందరము కూడా ఏకాత్మ ఏక స్వభావం ఏక మనసు మనందరం కూడా దేవుని స్తుతిద్దాం. స్తోత్రము 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. పరమ తండ్రి నీకు వందనాలు తండ్రి. స్తుతులకు పాత్రుడా మహోన్నతుడా నీకు వందనాలు 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 వందనాలు. అందరము కూడా ఎవరు కూడా మౌనకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరము కూడా మౌనకూడదు. దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. స్తోత్రమయ్యా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఓ నాయనా నీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అద్భుతమైనటువంటి కార్యం మా మధ్యన చేయమని అడుగుతూ ఉన్నా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. మహిమోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. స్తోత్రము స్తోత్రం.
ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, శూన్యములో ఈ భూమి, అందరం కూడా చెప్పలేదు, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే అందరం కూడా చెప్పలు కొడుతూ అజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే, అజరేయుడా యేసయ్యా. అందరం కూడా చెప్పలు కొడుతూ అవును ప్రభు నీకు వందనాలు తండ్రి నాయనా. ఓ ప్రభు తండ్రి నన్ను మాకు కొండయు పాట నీవే ఉన్నావు ప్రభు తండ్రి, నజరేయుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఓ నన్ను కూడా మధ్యాహ్న కాల సమయంలోనైనా నిన్ను స్తుతిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సూత్రుని ప్రభు దీవించండి నాయనా. ఓ నన్ను ఎవరైతే బంధకంలోనైనా పడిపోయి ఉన్నామో నాయనా, ఆ బంధకాలు విప్పమని అడుగుతున్నా నీకు వందనాలు స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి పరమ తండ్రి నీకు వందనాలు. నీ ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని ఆత్మని అడుగుతున్నా నీకు వందనాలు నాయనా. ఓ పరిశుద్ధుడా నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు 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 నాయనా, నీకు వందనాలు. ఓ ప్రభా భయంకరమైనటువంటి నైనా అలాగే కాలంలో ప్రభా మీరు కావలసిన ములుగుపోతున్నదేమో నైనా. ఓ ప్రభా తండ్రి ఏమైనా అంటున్నాడు నైనా, భయంకరమైన బంధకాలలో నాచులను ములుగుపోయిన ఓ ప్రాణాలు లేవనెత్తినటువంటి సమస్యలు నైనా. ఓ ప్రభా యొక్క మధ్యాహ్న కాల సమయంలో నైనా అట్టి హృదయాలతో మేము ఎక్కడైనా ములుగుపోతూ ఉంటే లేవనెత్తమని అడుగుతున్నా నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరు కూడా మౌనంగా ఉండదు దేవుని బిడ్డగా. దేవుడు మీకు ఇచ్చినటువంటి కంఠస్వరాలను ఎవరు దేవుని ఉచ్చరించుకునే సమయం, దేవుని స్తుతించుకునే సమయం అందరూ కూడా
పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలకు వందనాలు ప్రభువా. ఓ నాయన నాయన సియోనులో నుండి ఆశీర్వదించిన పర్వతానికి వందనాలు. ఓ నాయన నాయన ప్రభువా పౌలు శీలలో పథకాల్లో బంధించుకునేగా ప్రభువా. ఓ నాయన నాయన పథకాలను ఇచ్చిన మంచి పరమతండ్రి నీకు స్తోత్రమయ్యా. ఓ నాయన ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాలంలోనే ఓ నాయన మా మధ్య మీరు సంచరిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. స్తోత్రం ఎవరు కూడా ఎవరు కూడా మౌనంగా ఉండదు. దేవాది దేవుడే మీ ముందు ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నీ కుడి పక్కన ఉన్నటువంటి పరమ తండ్రికి నీ యొక్క స్తుతులు, నీ యొక్క స్తోత్రాలు కొండయు కోటయు నీవే ప్రభువా. ఓ నాయనా నాయనా నన్ను పరిశుద్ధంగా తీర్చువాడు నీవే నాయనా. అవును ప్రభువా, ఈ లోకంలో లోకాశ్రమంతో కలిసి ఉన్నదేమో ప్రభువా. వేరుగా చేసినైనా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చేయించమని స్తోత్రం నీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. అందము కూడా కొన్ని నిమిషాలు అందము కూడా కొన్ని నిమిషాలు. ఓ నేనే నీకు వందనాలు. స్తోత్రమైన నీకు వందనాలు వందనాలు ప్రభు. అవునయ్య నీకు వందనాలు. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని. అవును ప్రభు నీకు వందనాలు. వేలాడదీసిన నా యేసయ్యా. అవును ప్రభు, భయంకరమైనటువంటి యొక్క భూమి మీద ఘోరాలు ప్రభు. 3 రోజుల క్రితం నైనా ప్రభు కాశ్మీర్ లో జరిగిన భయంకరమైనటువంటి మారణ హోమము ప్రభు. నైనా మనిషి ప్రేమించుకునే రోజులు పోయి ప్రభు నీకు వందనాలు ప్రభు. ఓ 28 మంది నైనా ప్రభు ఉగ్రవాదుల చేతుల్లో బలైపోతూ ఉండగా వారి కుటుంబంతో రోధిస్తూ ఉన్నారు ప్రభు. మరి ఆత్మలకు శాంతి కలిగి ప్రభు వారి కుటుంబాన్ని, మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలుగా ప్రభు ఎవరైతేనైనా ఓ ప్రభు తండ్రి మరణించి ఉన్నారు, మరి హిందూ కుటుంబాలుగా మరణించి ఉన్నారు ప్రభు. బయటికి వెళదామంటే ఏ చోటలు ఉన్నప్పటికీ కూడా ప్రభు భయమైనటువంటి మనస్సు ప్రభు, భయం పడుతూనైనా క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్న కాలం ప్రభు మమ్మల్ని దీవించండి ప్రభు. అటువంటి తండ్రినైనా ఉగ్రవాదుల మధ్య మేము లేకుండా ప్రభు పరిశుద్ధమైనటువంటి నైనా జీవితంలో దయచేసి నైనా ఓ ప్రభు నీ కంచి కాపుదలతో మా అందరిని ముందుకు నడిపించమని, ఉన్నటువంటి కోడి దేశాన్ని దీవించమని, ఇండియా దేశాన్ని దీవించమని ప్రభు. ఓ ప్రభు నాయన మా అందరికి గొప్ప రక్షణ మీరు కలిగించమని నాయన. మరి ముఖ్యంగా ప్రభు ఇదిగో నైనా ఈ సన్నిధంలో చేరినైనా నీ యొక్క బిడ్డలుగా ప్రభు అందరము కూడా స్తుతి ఆరాధన చేసి ఉన్నాము తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రభు తండ్రి ఓ నైనా ఆకాశ మహాకాశాల పైన సింహాసనం పైన ఉన్నటువంటి పరమ తండ్రి ఈ యొక్క స్తుతి ఆరాధన ఈ యొక్క సింహాసనానికి ఒక ధూపమాల చేరి అట్టి ఆశీర్వాదం మా కుటుంబాలకు మా సంఘానికి మీరు దీవించమని ఆశీర్వదించమని పరమ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా దేవునికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ కిరణ్ గారి ప్రత్యేక వందనాలు. చక్కని రీతిలో స్తుతి ఆరాధన నడిపినటువంటి రాజయ్య గారికి ఒక సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. ముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి దైవజనులు మన మధ్యన ఉన్నారు. అయ్యగారికి సమయం ఇద్దామండి. ఆయన నుంచి వాక్యం చెప్పే ముందు ప్రేరేపణ కలిగినటువంటి ఎవరైనా సరే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపుడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నైనా ప్రభా. ఇంతవరకు నైనా పాటలతో ప్రభా నైనా స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రములు అయ్యా. మేము ఇచ్చిన సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాము. స్తోత్రాలు నైనా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. ఈ స్థలంలో మీరు ఉన్నారని నమ్ముచున్నాము. అయానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, కృపాసక్తి సంపూర్ణుడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు 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 దేవా. మీకు వందనాలు 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 అయ్యా. మీ మాటలు మేము వినడానికి అయ్యా నా తండ్రి నాయన ప్రభు ఎంతో ఆశ
శక్తితో మేము వచ్చి ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా దైవజనులు నిలవబెట్టుకుని ప్రభా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నీవు నోట నుండి వచ్చే ప్రతి మాట వలన నన్ను బ్రతుకుతాడని సెలవిచ్చావు ప్రభా. అవును దేవానికి స్తోత్రం. మేము ఆత్మీయ స్థితిలో ప్రభా నేను చచ్చిపోయిన వారి వలె కాకుండా ప్రభా అందిన ఆహారము అయ్యా నీ వాక్యమైన ఆహారమును మేము భుజించడం ద్వారా ప్రభా ఆత్మీయంలో ప్రభు నా తండ్రి అయ్యా బ్రతికిన వారమైన తండ్రి నాయన ప్రభా అయ్యా మీరు ఆకడ కొరకు ఎదురు చూసే కృపను మా అందరికీ దయచేయమని మరి ముఖ్యంగా దైవజనులు ప్రభా అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకొని దైవజనులకు సంపూర్ణ ఆయన ఆరోగ్యములు దయచేయండి. అయ్యా నాయన బడి చేసిన ప్రయాణాలు అంతట్లో మీ కాపుదల భద్రత నుంచండి అయ్యా. అయ్యా నా తండ్రి నాయన ప్రభు నా తండ్రి నాయన ప్రభు ఈ కువైట్ దేశంలో ఉన్నన్ని దినములు బడికి క్షేమకరంగా ఉంచండి నాయన. అయ్యా తన బిడ్డల దగ్గరికి నాయన క్షేమంగా తన కుటుంబం దగ్గరికి క్షేమంగా చేరు పర్యంతము ప్రభా మీ కృపా కాపుదల నుంచి నాయన నీ మహిమార్థమే బిడ్డను వాడుకోమని అయ్యా నా తండ్రి నాయన ఈ యొక్క నాయన సమయంలో ప్రభు నాయన నీ బిడ్డ ద్వారా మా అందరితో మాట్లాడమని త్వరగా వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని నాము తండ్రి ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ సైకిల్ వచ్చి వాకింగ్ చెప్పే ముందు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించారు. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి కుమార పరిశుద్ధ దేవునికి చెందినగా స్తోత్రం. దైవజనుడు పాస్టర్ ఎస్ వసనం గారికి అలాగే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మన బిడ్డలకు సంఘ పెద్దలకు విశ్వాసులకు అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, హెచ్చించునుగాక. దేవుని స్తోత్రం. ఒక పల్లవి శరణం పాడుకున్నందుకు వెళ్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా పిలుచుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా పిలుచుకుంటాడు. రవి కోటి పేచుడు ధన్యమైన దేవుడు, రవి కోటి పేచుడు ధన్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా పిలుచుకుంటాడు. హల్లెలూయా. ఆయన రారాజుగా రావచ్చు. మనం బుద్ధి గల కన్యకుల మళ్ళీ ఆయనను ఎదుర్కోవచ్చు. దేవుని స్తోత్రం. ఈ లోపల మనకి ఆ సిచ్యువేషన్ రాకుండా అపవాదైన సాతాను ఎన్నెన్నో గలిబిళ్ళు చేస్తాను. వాడు కాదని కానీ మనమే చేసుకుంటూ ఉన్నాం. ఇందాక చక్కటి సాక్షి చెప్పారు చూడండి, చక్కటి జాబ్ చేస్తున్నాడు భర్త. ఇంకెందుకంటారు ఎగస్ట్రాలు? సరిపోదా? భర్తకు సుఖం కొని పెడితే సరిపోదా? ధనాపేక్ష సమస్త క్రియలకు మూలం. దేవుని స్తోత్రం. లేదనుకోండి తప్పదు. ఉన్నప్పుడు ఏం చేయాలన్నా దాంతో సంతృప్తి అవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మనము ఏ సమయంలో ప్రభు వస్తారో తెలియదు. మనం ఏ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు ఉంటామో మనకి అంత సిచ్యువేషన్లో ఉన్నాం. మనం అంటే భర్త వస్తానని ఫోన్ చేశాడు. భర్త వస్తానన్న సమయానికి మనము రెడీగా ఉండాలా వద్దా? పనికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా భార్య రెడీగా ఉండాలా వద్దా? మీకు తెలియదు కానీ భర్త ఎంత పని చేసినా ఏమీ అనిపించు. ఇంటికి వచ్చేటప్పటికి భార్య కనపడేటప్పటికి ఈ బాధ అంతా ఏమైపోతామా? మర్చిపోతాం. ఆమె నవ్వేటప్పటికి ఏమంటే నీళ్ళు కొంచెం అలవాటు చేస్తారు కదా, నీళ్ళు ఇచ్చేటప్పటికి నేను పూజలు పెట్టేటప్పటికి ఆయన ఏమవుతాడంటే ఫ్రీగా అయిపోతాయి. దేవుడి స్తోత్రం. ఆ భార్య లేకపోతే స్ట్రక్ అయిపోతారు. ఆ వీటి పెరిగి ఇంజిన్ ఏమైపోద్ది? ఫెయిల్ అయిపోద్ది. అందుచేత ఆ ఫెయిల్ పోకుండా ఎవరైనా కొంచెం సహకరిస్తే నీళ్ళు వేస్తే
ఇంకా వాళ్ళు చేసిన మేలు మర్చిపోతారా అంటూ పోతారు. సంసోన్ ఏమయ్యాడు? దిలీలాని విడిచిపెట్టగలిగాడా? కళ్ళు పీకేసిన విడిచిపెట్టగలిగాడా? దేవునికి స్తోత్రం. అంచేత జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును 3 రాళ్ళు తన చేతులతో పెరిగిస్తుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరు చేసే పని వారు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు రాకడ సమయంలో మనం ఉన్నాం. అయితే మనకి కొండలు లాంటి ఎదురవుతాయి. వారినన్నింటిని కూడా యేసు నామములో ఏం చేయాలి? పో అంటే అంత వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం కొన్ని నిమిషాలు మనకుంది. శిష్యులు మేము ప్రభువుని చూసితమని అతను చెప్పగా అతడు నేను ఆయనను చేతులలో మేకల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పి ప్రార్థించింది. ప్రేమగల మా తండ్రి, కొన్ని నిమిషాలు నీ యొక్క వాక్యాలంటే సహాయం చేయి. ఇంతవరకు బిడ్డలు చక్కగా పాటలు పాడి ఆరాధన చేసి నిన్నెంతగానో గణపరిచారు నాయన, నిన్ను స్తుతించారు. అలాగే నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుచుండగా బలహీనుని నన్ను బలపరిచి నీ బిడ్డలకు మాకు ఏమైతే వాక్యం అవసరమో వారిని మాకు నేర్పించి మహిమ పొందండి. యేసయ్య నామములో ఈ సంఘాన్ని, సంఘ సభ్యులను అభివృద్ధిపరచండి. దైవజనులను, సంఘ పెద్దలను అందరూ కూడా దీవించి ఇంకా ఈ యొక్క సహవాసంలోనికి అనేక మంది వచ్చినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం తోడు ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట గుర్తు చేసి వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ 2 ఉత్సవాలు ఉన్నాయి. ఒకటి పెంతెకోస్తు ఉత్సవం, రెండోది ఉపవాస ఉత్సవ ఆరాధన. దేవుని స్తోత్రం. ఏంటమ్మా ఏ ఉత్సవము? పెంతెకోస్తు ఉత్సవం. దేవుని స్తోత్రం. పెంతెకోస్తు ఉత్సవము అన్నది చాలా గొప్ప మాట. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెంతెకోస్తు ఉత్సవం, పెంతెకోస్తు దినానికి 10 రోజులు ఫాస్టింగ్ ఉండి కనిపెట్టి ప్రార్థన చేసుకొని అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుమన్నారు. దేవుని స్తోత్రం. మరి మనము మీలో ఇంకా ఎంతమంది పరిశుద్ధాత్మ పొందలేదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ పొందకుండా, బాప్తిసం పొందకుండా మనం దేవుని రాజ్యంలోకి చేరలేము. మగోళ్ళు కానీ స్త్రీలు కానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజాన్ని చెప్తున్నాను, మన బిడ్డలను, కుటుంబాన్ని పెంచుకుంటాము అంతా ఒక వ్యక్తి అయితే మనము సిద్ధపడటము చాలా అవసరం. మనం సిద్ధపరచాలి, మన గృహస్థులను కూడా సిద్ధపరచాలి. కొన్నేళ్ళు ఎల్లప్పుడూ తన కుటుంబంతో ప్రార్థన చేస్తూ మరి బహుధర్మ కార్యములు చేయించు మరి దేవునికి ఎంతో భయపడ్డాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తే కొన్నేళ్ళు అనే భక్తుపరుడు ఒకడు ఉండేది. కేవలం భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం. మీరందరూ భక్తులే, మీరందరూ శ్రేష్ఠులై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుధర్మ కార్యములు చేయించు. దేవునికి స్తోత్రం. అప్పుడు కొన్నేళ్ళు దగ్గరికి దేవుడు ఏం చేయడానికి ఒక దేవదూతని పంపించాడు. ఆ దేవదూత పేతురు యొక్క పేరు, ఆయన ఉన్న అడ్రస్ కూడా తెలియపరిచింది. దేవునికి స్తోత్రం. ఎప్పి అనే పట్టణానికి పంపించు, అప్పుడు దైవజ్ఞుడు మీకు ఏమైతే చెప్తారో అది చెయ్యండి. కనుక దైవజ్ఞుల మీద చాలా బాధ్యత ఉంది. అయితే చాలా మందులు ఆ బాధ్యతను సరిగా పాటించట్లేదు. కనుక అబద్ధ బోధకులను కూర్చి జాగ్రత్త పడుడి. అందరూ చెప్పేస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు అనుకోకండి. ఎవరు మాటలు బైబిల్ ప్రకారం ఉన్నాయో మనము చాలా జ్ఞానవంతంగా చదవాలి. దేవుడు ప్రేమతో మనకి ఒక లేఖనిచ్చాడు. ఆయన ప్రియురాలైనటువంటి మనకి ఏమిచ్చినమా? ఒక ప్రేమ లేఖ ఇచ్చాడు.
అది మనం ఏం చేయాలి? చదువుకుని ఆ ప్రియుడు మన కోసము ఏమైతే చెప్పాడో అది మనం చాలా జాగ్రత్తగా గైకోవాలి. దేవుని స్తోత్రం. అలా గైకోకపోతే ఎంత ప్రమాదమో ముందుగానే మత్తయి సువార్త 20 మొదటి వచనంలో చదివితే అక్కడ 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు దివిటిని పట్టుకొని ఏం చేశారు? ఇంకా కొంత సిద్ధిలో నూనె నింపుకున్నారు. దేవుని స్తోత్రం. బుద్ధి లేని వారు పర్లేదులే సరిపోద్ది అనుకున్నారు. ప్రభువు ఆలోచించేయగా ఆ బుద్ధి లేని వారి యొక్క దివిటీలు ఆరిపోవా సాగాయి. అప్పుడు బుద్ధిగల కన్యకలను కొంచెం సహాయం కోరారు. అమ్మా, మా దివిటీలు ఆరిపోతున్నాయి, కొంచెం నూనె పోయండి అన్నారు. వాళ్ళు ఏమన్నారు? దానం చేసేసారా? మన వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు? దానం ఏం చేస్తున్నారమ్మా? కళ్ళు దానం చేసినట్లుగా శరీర దానాలు, భూదానం, వస్త్రదానం చేసినట్టు ఎన్నో దానాలు చేసేస్తున్నారు. దేవుని స్తోత్రం. నీ దేహము దేవుని ఆలయమని మీరు దేవుని స్తోత్రం. మన దేహం అంట దేవునికి ఆలయముగా ఉంటారు. ఎవడైనా ఆలయం పాడు చేసినట్లా దేవుడి వాడిని పాడు చేసి కనుక మన శరీరం మనకు పరిశుద్ధంగా ఉండటం కోసము ఈ పరిశుద్ధమైన సంఘాలను ఏర్పాటు చేసి దైవజనుల ద్వారా దేవుడు మంచి మాటలను చెప్పిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దైవజనుడు అనేవాడు బహు జాగ్రత్తగా ఉండాలి. విమానం నడిపే కెప్టెన్ ఎలాగ నడుపుతాడో సంఘాన్ని కూడా దైవజనుడు అలా నడకపోతే చాలా ప్రమాదం. అందుకే ప్రభువు అనేక మంది బోధకులు కాకుండా జాగ్రత్త పడండి. దేవుని స్తోత్రం. బోధలు ఎంత తేడా వచ్చినా వారికి భయంకరమైన 2 అంతల శిక్ష. కనుక ప్రియమైన బిడ్డలారా, బుద్ధి గల కన్యకులు వాళ్ళ డ్యూటీలను చక్కపరుచుకున్నారు. వచ్చే వరకు వారి డ్యూటీలు ఆరిపోలేదు. కారణము వారు విన్న వాక్యానంతా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికోసము జీవిస్తూ ఉన్నారు. కొంతమంది అటు ఇటు జీవిస్తున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పారు కదా, ఏం చెప్పలేదు కానీ మీరుంటే ఎచ్చగైనా ఉండండి లేదా చల్లగైనా ఉండండి. నులివేచ దిస్తులో మీరుంటే మేము ముఖం మీద ఉమ్మ వేయ ఉద్దేశించున్నాం. ఎవరంటారు ఈ మాట? శత్రువైన సాతానా. మనం ప్రేమించే ప్రభువు ఎందుకు ఉమ్మి వేస్తాడు? మన కోసం అన్ని గాయాలు పొంది అంత రక్తము కాచి అన్ని నిందలు పడి నీవు పవిత్రాలుగా ఉండాలని, కలంకంగా ఉండకూడదు. మీరంటే మీరేనా? పురుషులు కూడా కలంకము, ముడత, మరి ఏమైనది లేకుండా ఉండాలని అంత త్యాగం చేస్తే మనం ఇంకా చంటి పిల్లల వెళ్ళి ఎక్కడికక్కడి మన వస్త్రాలన్నీ పాడు చేసుకుని మన జీవితాన్ని పాడు చేసుకుని మన ఇష్టాసాలుగా జీవిస్తే ఆయన ఊరుకాడు. ఉంటే పర్లేదు అన్నాడు. ఇంకా నరకానికి ఎలాగెళ్తే వెళ్ళి, కానీ ఇటు పరలోకానికి ఇటు నరకానికి నువ్వు అటు అడుగు ఇటు అడిగేస్తే నీ ముఖం మీద నేను ఉద్దేశించున్నాను. ఆ తలుపు తీయలేదండి. ఆ డ్యూటీలు ఆరిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారండి. ఏమైపోయారమ్మా? వారు వెళ్ళిపోయారు నూనెకండి. ఈ లోపల ఆయన తలుపు తీసి ఆయన బుద్ధిగల కనికల్ని, అంటే బుద్ధిగల కలంటే పురుషులు బుద్ధిగల వారు ఉంటారు, స్త్రీలో బుద్ధిగల వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించి తలుపు వేసేసి, అంటే సమయం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిని ఏం చేయడమ్మా? లోపలికి వచ్చిన తర్వాత గేటు వేసేస్తారు. ఎంత పవర్ఫుల్ మగోడు! దేవుని స్తోత్రం. ఎంత పవర్ఫుల్ రాజు! అటువంటి రాజు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం ఎంత క్వాలిటీగా మనం ఉండాలి. మన వస్త్రాల క్వాలిటీ అని అడగట్లేదు, మన ఇల్లు క్వాలిటీ మనం అడగట్లేదు, మనం కూర్చుంటున్న కుర్చీ క్వాలిటీ అడగట్లేదు. మన హృదయం క్వాలిటీగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం చాలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభుల వారు ఆదికాండం యోహాను సువార్త 20:24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తిద్దిమానబడిన తోమా లేకపోయిన కనుక
తక్కిన శిష్యులు మేము ప్రభుని చూసిదమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాడు. ఒక దైవజనుడు అయ్యుండి, ఒక అపోస్తుడు అయ్యుండి 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి ఆయన మాటలే విని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు చూసారంటున్నారు కానీ నేను అది నమ్మను. మీరు చూసారంటే నేనా నమ్మను. ఆయన చేతులు నేను చేయలేను, వేలు పెట్టాలి. ఆయన పక్కలో ఏం చేయాలి, నేను వేలు పెట్టి చూసి అప్పుడు నేను నమ్ముతాను. చాలా మంది కూడా బైబిల్లో ఉన్నటువంటి మాటలను నమ్మనటువంటి సాగులు ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్మను నమ్మరు. దేవుని స్తోత్రం చెప్తాను. ఏమి నమ్మరండి? పరిశుద్ధాత్మను నమ్మరు, మాసులను నమ్మరు, స్వస్థత నమ్మరు. లేకపోతే ఈ పెంతెకోస్తు ఉత్సవము ఆగుతుందా? చెప్పండి. పెంతెకోస్తు ఉత్సవము ఆగుతుందా? ఆగదు. ఉత్సవం ఆగదు. దేవుని స్తోత్రం. ఆగదు ఉత్సవం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలంగా ఉంటే ఆగదమ్మా, అస్సలు ఆగదు. పరిశుద్ధాత్మ ఉత్సవం రావాలంటే మనం ఏం చేయాలంటే ఫాస్టింగ్ ఉండి ప్రభు కొరకు ప్రార్థన చేయాలి. ప్రియమైన ఏం పెట్టారా, నమ్మను అన్నాడు కదా అని దేవుడు వారిని విడిచిపెట్టాడా? మనం నమ్మటం కోసము ఆయన ఎంతకైనా సిద్ధపడతాడండి. దేవుని స్తోత్రం. ఏమి చేస్తే నమ్ముతామో అది చేసి చూపిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కదండి. మనం ఏం చేస్తే నమ్ముతామో ఏదైనా చేయగలుగుతాడు. కనుక మళ్ళా అదే దినాన్ని, ఆదివారం, ఇంకా రేపు ఆదివారం దినాన్ని ఆయన మళ్ళా 8వ దినాన్ని నెరవేరుస్తుంది. 8వ దినము తర్వాత ఆయన శిష్యులు మళ్ళా లోపల ఉన్నప్పుడు తామ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. ఇప్పుడు గేట్ చేస్తామనుకోండి, అక్కడ మరి ఎలాగ రాగలుగుతారు? మనం రాగలుగుతాము? మరి యేసు ఎలా రాగలిగారు? వచ్చాడంటారా? శరీరంతో వచ్చాడా? ఆత్మస్వరూపుకి వచ్చాడా? అమ్మా శరీరంతో వచ్చాడు కానీ ఆత్మ కాదు. అది మహిమగల శరీరం. చెప్పండి, ఏం శరీరం అనేది? మనము కూడా ఇప్పుడు చనిపోతాం. ప్రవచే సమయంలో కనుక మనము మళ్ళా మరి తిరిగి లేచామనుకోండి, మనము కూడా అదే రకముగా మనం ఏది అడ్డు లేదన్నమాట. జపిస్తాం. విన్నారండి? అటువంటి శరీరం మనము దాల్చాలి అంటే ఎంత వాక్య ప్రకారంగా మనము జీవించాలి. దేవుని స్తోత్రం. చనిపోయి మళ్ళా తిరిగి లేవాలంటే ఎంత విశ్వాసము కావాలి. లాజరు చనిపోయినప్పుడు వారు అక్కలు చాలా ఏడుస్తూ ఉంటే 4వ రోజుని వెళ్ళాడండి ఆయన. దేవుని స్తోత్రం. మార్త వచ్చి అంటుంది, అయ్యా 4 రోజుల ముందు వచ్చి ఉంటే మా తమ్ముడు బ్రతికి ఉండేవాడు. దేవుని స్తోత్రం. అమ్మ నా యందు విశ్వాసించు వాడు చనిపోయినా సరే తిరిగి లేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన సమాధి రాయిని తీసి లాజరు బయటికి రమ్మనగా పేద వస్త్రాలతో ఆయన బయటకు వచ్చాడా లేదా? మనము కూడా పూర్వ శబ్దంతో మన పేర్లు పెట్టి పిలుస్తారంట. లాజరు అని ఎలా పిలిచాడు, మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తారని గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మరి పేరు పెట్టి పిలవాలి అంటే మన లిస్టు ఎక్కడుండాలి? జీవ గ్రంథములో ఉండాలి. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో లేకపోతే మనం పిలుస్తాడైనా. ఆ జీవ గ్రంథంలో ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దేవుని స్తోత్రం. మన బిడ్డలు, మన కుటుంబము ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొన్నేళ్ళంతా జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి దైవజనుడు మెసేజ్ ఇస్తా ఉన్నప్పుడే దేవుని ఆత్మ దిగొచ్చిందంట. గట్టిగా చెప్పలేకూడదాం. ఎన్నో ప్రసంగాలు అంటున్నాం. మనలోకి దేవుని ఆత్మ ఎందుకు రావట్లేదంటే మన హృదయంలో ఇంకా సరిలేదు. మన హృదయం ఇంకా సరి లేదు కనుక మన హృదయంలోకి దేవుడు రావట్లేదు. మన హృదయంలో దేవుడు వస్తాడు. ఆయన మనలో ఉండాలని, మనతో ఉండాలని ఎంతో ఆశ చెప్పాలి. మనకుందా ఆశ? దేవుడి స్తోత్రం చెప్తాను.
మా అమ్మ ఇంటికాడే ఉండాలనుకుంటారు మీరు పిల్లలు, ఉంటారా మీరు? మా నాన్న ఇంటికాడే ఉండాలనుకుంటారు, ఉంటారా మీరు? మీరు ఉండరు. ఆయన మీతోటే ఉండాలనుకుంటాడు. ఎవరు ఉండాలనుకుంటారమ్మా? యేసయ్యకి మనం అంటే చాలా, ఆయన చేతుల్లో మనం చెప్పుకున్నాడు. ఆయన రక్తం బట్టి మన పాపాలన్నీ కడగబడ్డాయి. మనం కొనుక్కున్నాడు మళ్ళా తిరిగి. దేవునికి స్తోత్రం. మనం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. మరి మనము కూడా ఆయన అలాగే, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. ఆయనంట ప్రేమిస్తే ప్రేమిస్తాడంట, ద్వేషిస్తే, అంతేగాని మనం ద్వేషిస్తే ఆయన ఏం ప్రేమించట్లేదు. ఐ లవ్ యూ జీసస్ అన్నాడు మనకు, ఐ లవ్ యూ నా కుమార్తె అంటాడు. విన్నారమ్మా? అందుచేత మనము ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాం. అమ్మ ప్రేమ గురించి ఒక మాట చెప్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మ పాస్పోర్ట్ చేయించుకొని ఒక తిరుగుతూ ఉంది. మా పెద్దమ్మ, మా అమ్మ. నేను చిన్న పిల్లవాడిని, ఒక చిన్న ఆ పాక. ఇప్పుడైతే 4 బిల్డింగులు మా దేవుడిస్తూ హల్లెలూయా. ఆ మోకాలు వేసి మా అమ్మని గాలి కూడా చేయి ప్రభు అని ప్రార్థన చేసింది. మొట్టమొదటి ప్రార్థన అదేంటి, మా అమ్మని గాలి కలగకుండా చేసింది. వెళ్ళలేదండి, దేవుడికి స్తోత్రం. అంతా ప్రయాణ. మీ బిడ్డల మీద కూడా మీకు ఎంతో. అందుకని 5 రెట్లు 2 సేవలు ఎలా దీవించబడ్డా అలాగే మీ జీవితం దీవించినట్లుగా మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏమి ఇమ్మన్నాడో అది చేయాలి, ఏది చేయమన్నాడో చేసేయాలి, ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి. ఎందుకు గొప్పవాళ్ళు కాదు? ప్రపంచంలో గొప్పవాళ్ళు క్రిస్టియన్సే. దేవుడిస్తుంది. మనం ఇవ్వాలి, మనము చెయ్యాలి, మనము చెప్పాలి. దేవుడిస్తుంది. మన పని మనము చేస్తే మన బిడ్డలతో మనం ఏమంటాం? చక్కగా ఉండగలుగుతాం. బిడ్డలతో ఉండే ప్రేమ చాలా గొప్ప. అంతకంటే ప్రేమ యేసయ్యతో ఉంటే చాలా గొప్ప. తోమ స్వస్థనే కానీ నమ్మన్నాడు కదా, వెంటనే ఆయన కోసము ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడమ్మా? వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగుగా కనెను. తర్వాత తోమాను చూసి నీ వ్రేలు సాసి నా చేతులు చూడుము, నీ చేయి సాసి నా పక్కలో ఉంచి అవిశ్వాసులు కాక విశ్వాసమై ఉండమని నేను దేవునికి స్తోత్రం. ఎలా ఉండమన్నాడు? అవిశ్వాసు కాక విశ్వాసమై ఉండము. మనం కూడా ఎలా ఉండాలండి? అవిశ్వాసం. దేవుడికి ఇస్తే ఏంటి, చెప్తే ఏంటి? అమ్మా చిన్న పని చేస్తే చాలు మనకి డబ్బులు మన బ్యాంకులో వేసేస్తాడు. దేవుడికి ఇస్తుంది. మీరు ఎంత పని చేస్తున్నారా? మీరు ఏ చిన్న పని చేసినా మీ రుణము ఆయన ఉంచుకోరు. ఆయన రుణం మీరు ఉంచుకుంటారేమో కానీ మీ రుణ భాగాన్ని మాత్రం ఆయన ఉంచుకోరు. సావుకులు కూడా పరిసరి చేస్తారు. ఆ సావుకుడు పాలకులో ఏమీ ఉండదు, కానీ జీవితాంతము కూడా వారు పరిసరి చేయడం వల్ల దేవుడు ప్రేమ కలిగి వారిని ఏం చేస్తాడు? అంచుంచులుగా. యేసన్న గారు ఉన్నారు, ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయన సబ్బు కూడా లేక మీలాంటి స్త్రీలు కాలువ పక్కని సబ్బు పెడతా ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న సద్దులు పోతాయి కదా, అవన్నీ కూడా పోగేసి ఒక గుప్పుడుతో నొక్కి వాడుతోటి ఆ వస్త్రాలను మరి పులుముకొని అయ్యే బట్టలు వేసుకొని సేవ చేశారు. ఈవేళ గుంటూరు మరి మీరు ఎంతమంది ఇలా నేను వెళ్ళలేదు, కానీ లక్షలాది మంది, వేలాది మంది సేవకులు ఎంతగా ఆశ్రయించాడు. పెంటకుమలో వారిని పైకి. మరి మీరెందుకు లేవనెత్తబడ్డారు? మీరు ఆశ్రయించబడ్డ తక్కువలేక మీకు గట్టిగా చెప్పబట్టి దేవునికి మీరు బిల్డింగ్లకి కాడ ఎవరో సరిపోరు, మీరు వెళ్ళే కార్లకి మీరు సరిపోరు. దేవుని స్తోత్రం. చాలా దేవుడి మిమ్మల్ని ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప ఘనత ఏంటంటే పరలోక రాజ్యంలో చేరినట్లుగా మీ బిడ్డల కోసం మీ కోసం ప్రేమ వాళ్ళే ప్రయాసపడు. చూసారా, తోమ విశ్వాసం అవడం కోసం ప్రయాసపడి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదిగో తోమ, నా కుడి చేతిలో నీ వేలు పెట్టి చూడు,
నా కాల్లో వేలు పెట్టి చూడు, నా పక్కలో వేలు పెట్టి చూడు. అవిశ్వాసు కాక విశ్వాసువి ఉండమని ఆయన మనకు వచ్చి భారతదేశానికి ఎన్నో అద్భుతాలు చేశాడండి. దేవుని స్తుతి. ఆయన ఒక బిల్డింగ్ కోసం డబ్బులు ఇచ్చుకుని ఆ డబ్బులన్నీ పేదలకు పనిచేశాడండి. భక్తి అనగా ఏంటో తెలుసా? భక్తి అనగా ఇతరులకు సహాయం చేయటము, ఎవరు లేని వారిని మన ఇంట చేర్చుకుంటమే భక్తి అన్నమాట. దేవుని స్తుతి. ఆ థామా గారు ఆ మెడ్రాస్ వచ్చి ఆ డబ్బులందరూ పనిచేశాడంట. దేవుని స్తోత్రం. సమయం త్వరగా చెప్తాను, జాగ్రత్త వినండి. అయితే ఓ రోజుని మరి తమ్ముడు పంపిస్తే అక్కడ ఏమీ లేదంట, పర తప్ప. అన్నయ్య మనం థామా చాలా మోసం చేశాడు, వాళ్ళు ఒట్టిని వదిలిపెట్టొద్దని బెంగపెట్టి చచ్చిపోయాడంట. థామగారు తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. దేవుని స్తోత్రం. ఏ లోపల సరిపోయిన పరలోక రాజ్యం వెళ్ళాడంట. గట్టిగా చెప్పలేవాడు. పరలోక రాజ్యం వెళ్తే ఆ అన్నకి ఏమైతే నగరం చూపించాడో థామ, ఆ నగరము పరలోక రాజ్యంలో కట్టబడ్డదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి మీ అన్నకి చెప్పమన్నారంట దేవుడు. ఆయన ఈ లోపల ఆ కట్టెల మీద పేర్చేశారంట. దిక్కుని లేచి వాళ్ళ అన్నని పిలిచి, అన్న నాకు ఒక మాట ఏమన్నాడంట. ఏమా ఒక మాట ఏమన్నారంట. ఏంటా మాట అంటే, అన్న నీకు చూపించిన నగరము పరలోక రాజ్యంలో కట్టబడది, అది నాకు ఇచ్చేస్తానని మాట ఏమన్నాడంట. తమ్ముడు నేను ఎలాగిస్తానని కూడా ఇచ్చింది అన్నాడంట. దేవుని స్తోత్రం. అప్పుడు థోమ గారిని విడిపించి ఆయన సువార్త ప్రకటించడానికి ఎంతగానో సహాయము చేస్తారు. వీరిచ్చే ప్రతి రూపాయ ప్రతిఫలముగా పరలోక రాజ్యములు దేవుడు పొందు పరుస్తుంది. నిజమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రాలకు వస్త్రాలు ఇవ్వడం, దిక్కుమాల వారి మీ ఎంట చేర్చుకునే నిజమైన ఉపవాసం. అలాగే పరిశుద్ధాత్మక ఉద్యమం మనం కావాలి అంటే మీరు ఉపవాసం ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు, నాలాంటి సాగులు వచ్చినప్పుడు మీరు ప్రార్థనలు ఏకీపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి దిగి వస్తాడు. సమయం లేదు, మీరు సమయానికి ఇవ్వట్లేదు. దేవుడి స్తోత్రం. మీ సమయాలు మీరు చూసుకున్నారు తప్ప అకౌంట్లో సాగుడు వచ్చారు, అతని ద్వారా పొలం పడతారన్న వాళ్ళు కనపడట్లేదు. దాని నుంచి వాకింగ్ చెప్పడానికి సమయం అయింది. ఇంకొక అరగంట అయితే మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా నేనా ప్రిపేర్ చేయగలను. మాస్టర్ గారు మీరు వచ్చే నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలని అడగాలి. కఠిన ఉపవాసంతో రావాలి. గడిగడికి మంచిలు తాగుతున్నారు, గడిగడికి తింటున్నారు. దేవుని ఆత్మ ఎక్కడ వస్తుంది? దేవుడి స్తోత్రం. కనుక ఆత్మ పొందాలి అంటే మనకు కూడా ఏముండాలి? ఒక ప్రయాస కావాలి. మీరందరూ ఆత్మ పొందాలని, 40 రోజుల ప్రార్థన గురించి తెలుసుకోవాలని నేను ఈ యొక్క కోయిటికి రావడానికి సహాయం చేస్తాను. ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి అయినా మీరు పరిశుద్ధాత్మ పొందేవారు మీ మట్టుకు మీరు చాలా జాగ్రత్త ఉంది. కనిపెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మళ్ళీ గెలిచిన కాక అందరు లేచి నిలబడండి. ఒక్క సెకండ్లో మన ప్రయత్నం మనం చేద్దాం. బైబిల్ కింద పెట్టి పక్కన పెట్టి కొంతమంది పట్టుకునే ఉంటున్నారు. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు బైబిల్ లేదు, పరిశుద్ధాత్మ పోతే అందరూ కూడా కళ్ళు మూసుకొని గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని నామని మహిమపడదాం. గట్టిగా కళ్ళు మూసుకోవాలి. దేవుని ఆత్మ మీలో వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ నాలుగురా, పరిశుద్ధాత్మ నాలుగురా చెప్పుతూ చెప్పులు కొట్టండి. స్తుతి చెప్పులు, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నమః శివాయ. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కాపాడుగాక. పరిశుద్ధాత్మ పొందడానికి విశ్వాసము కలుగునగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఊడునగాక. ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క నిలిచిన బిడ్డలందరిలో ఈ ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మ పొందినట్లుగా చేయండి. అన్య భాషలు మాట్లాడినట్లుగా చేయండి. ప్రవశించినట్లుగా చేయండి. దయ్యాలు వెళ్ళగొట్టే వారుగా చేయండి. గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చే బిడ్డలుగా ఏ బిడ్డలను చేయమని, ఈ యొక్క సంఘాన్ని మీరు ఆస్వాదించి జీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి దేవుని ఆత్మచేత నింపి పరలోక రాజ్యంలో చేరే వరకు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరూ కూర్చోండి.
చక్కని రీతిలో వాక్య పరిచయం చేసినటువంటి పాస్టర్ నెల్లి ప్రభుత్వ గారికి ఒక సంఘం తరపున మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. అలాగే ఆఖరికి వచ్చి ఉన్నాం కాబట్టి ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా రాజా గారు వచ్చి చేస్తారని కూర్చు. అందరూ లేచి నిలబడదా? కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయండి మరి ఈ సంఘం ద్వారా. స్తోత్రం. మరి హేమలత గారు ఒక టర్కీ ప్రాంతంలో ఉన్నారు. మరి అక్కడ స్వల్ప భూకంపం కలిగిందనేసి ప్రార్థించమని మరి దేశం కోసం అడిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరు గురించి, ఆ టర్కీలో ఉన్న ప్రజలందరి గురించి, ఆ దేశం కోసం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవత దేవుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా తన సజీవ రెక్కల్లో కాపాడేలాగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా జాన్ గారు కుమార్తె ఆపరేషన్ ఉందనేసి తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ బిడ్డ విషయంలో దేవత దేవుడు పరమ వైద్యుడే చక్కటి రీతిలో మరి ఒక సిరుపాదం నుంచి వరకు కూడా మరి తన వెంట్రుకల వరకు దేవత దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి అటు ఆశీర్వాదం బిడ్డకు దయచేయలేగన ఆపరేషన్ విషయంలో దేవుడు తోడుగా ఉండేలాగన కుటుంబాన్ని గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బాణం మేరీ కృప గారి యొక్క కుమార్తె యొక్క పాసవరిని తెలియపరిచారండి. మరి యొక్క వారి కుటుంబం నిమిత్తము ప్రార్థన చేద్దాం. దేవత దేవుడు ఆ బిడ్డకి జ్ఞానం ఇచ్చి ఇంకా పై చదువులోకి వెళ్ళి జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దాలని ఆ యొక్క మేరీ కృప గారి కుటుంబం కొరకు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా అదేవిధంగా మరి యొక్క రేపటి వారం జరగబోయే యానివర్సరీ గురించి కూడా మీరు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని, మరి సేవకులుగా అయితే మేము ఎవరిని తీసుకురాలేము కానీ నేనైతే తీసుకొస్తాను. దేవుడికి స్తోత్రం. మీరందరూ కూడా ఏమంటే ముగ్గురిని పేర్లు ఇచ్చారు కదా, ముగ్గురు కదా 5గురుతారండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన ముగ్గురు అయితే ఉన్న మట్టుకి ఒక 50 మందిని తీసుకొస్తామేమో, కానీ 5 అయితే కానీ 120 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అక్కడ. హల్లెలూయా. అందరూ కూడా బలమైనటువంటి ప్రార్థనలు మరి సంఘం గురించి ప్రార్థన చేయండి. యానివర్సరీలు మీ యొక్క సహకారాలు మరి యొక్క అదేవిధంగా ధన సహాయం కూడా కావాలి కాబట్టి మరి మీ అందరికి తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇచ్చినటువంటి 5 నెలలకు సరిపోకానండి. మీరు మీ మనసులో మరి యొక్క దేవుడి కృతజ్ఞత కానుక తీసుకొచ్చి మరి యొక్క సంఘ పెద్దల చేతులు పెట్టాలి. అదేవిధంగా చాలా ఖర్చులు ఉన్నాయి ఏమండి, అన్ని విషయాలు కూడా మరి తోడుగా ఉండి సహకరించాలి. ఎందుకంటే మన జనం తక్కువగా ఉన్నాం, మరి ఖర్చులు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. అదే విషయంలో ప్యాడ్ విషయంలో కూడా ప్రార్థన చేయండి, కీబోర్డ్ విషయంలో కూడా ప్రార్థన చేయండి, మరి అదేవిధంగా కార్ విషయంలో కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయమని మనల్ని తెలియపరుస్తూ ఉన్నాం. మరి సేవకులు బలహీనంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క కుటుంబం నిమిత్తం కూడా మరి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ యొక్క సంఘ సభ్యుల కొరకు మరి సంఘంలో అనేక మంది వెనకాల నుండి ట్రాన్స్పోర్ట్ ఇస్తూ మరి వంటలు చేస్తూ ఉన్నారు. ప్రీపెడ్లు మరి వంటలు చేస్తూ ఉన్నటువంటి సినిబాబు గారి యొక్క గృహం వద్దకి, అనగా ఆ ప్రసాద్ గారి యొక్క గృహం వరకు ఆ రోజు నాడు ఉదయకాలంలో స్త్రీలు ఎవరైతే మరి ఖాళీగా ఉండి ఇంటికాడ పడుకోకుండా మీరందరూ వచ్చి కాయగూరల విషయంలో కానీ వంటల విషయంలో కానీ మీరందరూ కూడా సహకరించాలమ్మా. ఏమ్మా, ఎవరు కూడా జోక్గా తీసుకోకండి, సీరియస్గా తీసుకోవాలి. ఇది నా పని అని మీరు ఎప్పుడైతే దేవుని యొక్క పనిలో పూనుకుంటారో దేవత దేవుడు మనందరికీ కూడా అన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మరి ఇంటి రీతిగా ప్రకటనలు ఉన్నాయి కాబట్టి అదే విధంగా శుక్రవారము మధ్యాహ్నము ఆ యొక్క 4:30 నుంచి 7 గంటల వరకు జరిగే ఆరాధన నిమిత్తం కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి యొక్క ప్రార్థన అవసరతలు అదేవిధంగా అనారోగ్యాలు ఉన్నటువంటి వారి కొరకు, అక్కమలేనటువంటి వారి కొరకు, మరి యొక్క దేశ సంక్షేమం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని మనం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ముగింపు ప్రార్థన. మరి ఆశీర్వాదము అయ్యగారు ఇస్తూ ఉండగా మనందరము కూడా ప్రార్థనలు ఏకీభిందాం. మహోన్నతమైన పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నేను యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మేమందరము కూడా తండ్రి నీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా గణపరుస్తూ ఉండగా ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మని ప్రభువు మీరు మా మధ్య నుంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అట్టి ఆశీర్వాదము ప్రభువా మా అందరికీ మీరు దయచేస్తూ ఉండగానైనా సియోనులోంటి ప్రభువా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆస్థాన్ని ప్రభువా ఈ సంఘంపై ఉంచమని అడుగుతున్నాను. ఓ నేను జరగబోతున్నటువంటి అద్భుతమైనటువంటి రీతిలో యానివర్సరీ ప్రభువా మీ ముందు ఉంది ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు
ప్రభు ప్రార్థిస్తున్నాను. అద్భుతమైనటువంటి రీతిలోనైనా వచ్చినటువంటి సేవకుల్ని, వచ్చినటువంటి బిడ్డల్ని ప్రభు మీరు దీవించినైనా అనేక మంది దీవెనకరంగా ప్రభు యానివర్సరీ జరగడానికి కృప చూపించమని అడుగుతూ ఉన్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు రావడానికి మార్గం తెరవమని అడుగుతూ ఉన్నాను. నీకు వందనాలు. పరిశుద్ధ ఈ యొక్క సంఘాన్ని దీవించండి. ఈ యొక్క ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపులో ఉన్నాం ప్రభు. కొయ్యరు బిడ్డలలో అయినా అద్భుతమైన రీతిలో నీ నామాన్ని స్తుతిస్తూ అలాంటి రీతిగా ప్రభునైనా స్తుతించిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభు అడుగుతూ ఉన్నాను. అయ్యా ప్రభునైనా ఇదిగోనైనా నైనా ఇటు రీతిగా ప్రభు ఈ యొక్క సన్నిధానంలో సాక్షులుగా నిలబెట్టినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. కుమారుల పట్ల, కుటుంబాల పట్లనైనా, భర్త పట్ల, భార్య పట్ల మీరు అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. నీకు వందనాలు, స్తోత్రం. చదివినటువంటి వాక్య పట్టణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఓ ప్రభు, అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభు మేమందరము కూడానైనా ఆశిస్తూ ఉండగా ప్రభు అటు ఆశీర్వాదం మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాను. మరి ముఖ్యంగానైనా చూసి నమ్మేవారి కంటే చూడకుండా నమ్మినవారు ధన్యులని నీ యొక్క దాసుడి ద్వారా ప్రభా మాట్లాడి ఉన్నావు ప్రభా. మేమందరము కూడానైనా ప్రార్థనా పరులుగా ఒక కొన్నేళ్ళు వల్ల ప్రభువా మా కుటుంబాలు మేము కట్టుకునే వారిగా ఉండాలి ప్రభా. ఓనైనా పేదల్ని కనికరించే రీతిగా ఉండాలి ప్రభా. ఓనైనా ఎవరైతేనైనా ప్రభా అనవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మేము ఆదుకునే రీతిగా ఒక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మా జీవితాన్ని మార్చమని ఇంకను ప్రభా, మా కుటుంబాలను ఇంకను ప్రభా వెలుగెత్తి దీవించమని అడుగుతున్నాను. నీకు వందనాలు. ఓ ప్రభునైనా ప్రతి ఒక్క బిడ్డని ఒక కొన్నేళ్ళు వంటి జీవితం మీరు దయచేయమని అడుగుతూ, ఓ ప్రభు ప్రార్థన పరులుగా ప్రభు మాకు చక్కటి రక్షణ మీరు కల్పించమని అడుగుతూ ఉన్నాను. ఓ ప్రభు అట్టి కంచి మా అందరికి దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఇచ్చినటువంటి కానుకలను బట్టి ప్రభు 30 6 ఆయా ప్రభు 100 దీవెనలతో కుమ్మరించమని ప్రభు రానటువంటి దినాల్లో ప్రభు బిడ్డలు చేస్తున్నటువంటి సహకారం ప్రభు అందిస్తున్నటువంటి సహకారాన్ని బట్టి నాయన యానివర్సరీ మీరు దీవించమని, ఆశీర్వదించమని ముగించుకుని ప్రభు మరి ఇంటికి వెళుతూ ఉండగా ప్రభు అట్టి ఆశీర్వాదం దయచేయమని, ఈ యొక్క రోజు ప్రభు ఎవరైతే ఆహారాన్ని సిద్ధపరిచి ఉన్నారో ఆ బిడ్డను దీవించమని, చేసినటువంటి హస్తాన్ని దీవించమని, మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి బిడ్డను దీవించమని, వచ్చినటువంటి నాయన మరి ఇండియా వచ్చి ప్రభు అనేకమైన సంఘాల్లో ప్రభు నీ ప్రియ బిడ్డ తండ్రి నాయన వాక్యాన్ని విత్తుతున్నావు ప్రభు అటు ఆశీర్వాదం దయచేయమని, ఈ యొక్క సంఘాన్ని దర్శించుగా ప్రభు ఆ బిడ్డ ఇచ్చినటువంటి వాక్యం అందరం కూడా గుండెలో పదిలపరుచుకుని అటు రీతిగా మేము జీవించండి. కృపా దీవెన ఆశీర్వాదము నాకును మాకును లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందు అందరం కూడా కలిసి చెప్తాం. ఆశీర్వాద ప్రార్థన. ఇప్పుడు పరమ తండ్రైన దేవుని ప్రేమయు, రక్షకుడి విమోచనైన యేసుక్రీస్తు కృప, కనికరము, కాపుదల, పెంతెకొస్తు దినానికి వచ్చిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ సంఘముగా కూడిన అందరికీ, సంఘ కాపరి గారికి ప్రభు సదా దేవుడు తోడి నడిపించునుగాక. ఆయన రాజ్యంలో మిమ్మల్ని చేర్చే వరకు ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ కాపుదల మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. మీలో ఎవరైనా ప్రార్థన చేయించుకోవాల్సిన వారు రండి, ప్రార్థన చేయించుకోండి. డబ్బులు కోసం చూసుకున్నారేమో, ప్రార్థన చేయించుకోండి. దేవుని స్తోత్రం. దేవుడిని దీవించునుగా. ఏమి లేకుండా రండి, ప్రార్థన చేస్తాం. స్తోత్రం. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కానుక ఇచ్చారండి మేరీ కృప గారు. ఆ బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.